హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం రైల్వేలో మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేస్తారని దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 అయితే చేశాను. ఇది పార్ట్ 2. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదొకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. హియరింగ్ టెస్ట్. ఇందులో మనం ఒక చోట మధ్యలో అయితే కూర్చోబెడతారు. బ్యాక్ సైడ్ నుంచి ఒక పర్సన్ అయితే మనకి ఒక నెంబర్ అయితే చెప్తారు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇయర్స్ రెండు కూడా ఒక సైడ్ క్లోజ్ చేసి రెండో వైపున ఓపెన్లో ఉంచుతారు. ఇక్కడ ఒక నెంబర్ అయితే చెప్తారు. ఆ నెంబర్ చెప్పిన దాన్ని బట్టి దాన్ని మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి క్లోజ్ చేసేసి రైట్ సైడ్ అనేది ఓపెన్ చేస్తారు. సేమ్ బ్యాక్ సైడ్ నుంచి ఒక నెంబర్ అయితే చెప్తారు. ఆ నెంబర్ మనం రిపీట్ చేయాలి. అది ఏదైనా కావచ్చు, రిపీట్ చేయాలి మనం. అలా కనుక రిపీట్ చేయలేకపోతే కనుక స్పెషలిస్ట్ దగ్గరికి అయితే మనల్ని పంపిస్తారు. అక్కడ ఎగ్జామిన్ చేసి మరలా అవసరమైతే బయటికి వెళ్ళి ఏదైనా హాస్పిటల్లో చూపించుకుని ఆ రిపోర్ట్స్ అయితే తీసుకురమ్మని చెప్తారు. మెడికల్ ఆఫీసర్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. మెయిన్ విజన్ టెస్ట్ అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే మనకి సీ లెటర్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం 99% సీ లెటర్ అయితే ఉంటుంది. ఆ సీ లెటర్ అనేది మనం 6 మీటర్ డిస్టెన్స్లో ఉండి మనకి ఒక్కొక్క లెటర్ అనేది మనకి చూపిస్తారు. ఈ యొక్క సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత డిక్రీస్ చేస్తూ ఈ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేస్తారు. డైరెక్షన్ అనేది ఈ కట్ మార్క్ ఉంది కదా మనకి, ఆ కట్ మార్క్ ఎటువైపు ఉంది అనేది చెప్పాలి. లెఫ్టా, రైటా, టాపా, బాటమ్, ఆ విధంగా అయితే మనం చెప్పాల్సి వస్తుంది. ఇది ఇక్కడ చూడండి పెద్దగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంకా తగ్గుతూ కిందకి వస్తుంది. డైరెక్షన్ కూడా మారుతుంది. ఆ డైరెక్షన్ అనేది వితిన్ సెకండ్స్లో మనకి మూవ్ చేస్తూ ఉంటారు. మనం చెప్పేదాన్ని బట్టి కరెక్ట్ అయితే కనుక ఆయన చేంజ్ చేసి మరలా అడుగుతారు. దాని ప్రకారం మనం చెప్పాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనకి 6/6, 6/9, 6 ఏంటి అనేది మనకి వాళ్ళు నోట్ చేసుకుంటారు. మధ్యలో మనకి ఏం చేస్తారంటే ఒక్కొక్క కన్ను రెండు ఒకవైపు క్లోజ్ చేస్తారు, ఒకటి చూపిస్తారు, ఒక కన్ను చెక్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత రెండో కన్ను మూసేసి ఇంకొకటి దాంతో చెక్ చేపిస్తారు. అలాగే మనకి మిడిల్లో సైట్ను ఒక గ్లాస్ అయితే తీసుకొచ్చి మనకి ఇందులో పెట్టేసి చూడమని చెప్తారు. అది కనుక మనకి కనిపించకపోతే మనకి సైట్ లేదు అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే మనకి నెంబర్ కనుక కనిపిస్తుంది, లేదంటే లెటర్ కనుక మనం చెప్తున్నామంటే సైట్ ఉందని అర్థం చేసుకుంటారు. మనకి కనిపించకపోవడం వల్ల ఏదో ఒకటి చెప్పకూడదు. కనిపించకపోతే కనిపించలేదనే చెప్పాలి. మీరు భయపడాల్సిన పని లేదు. ఆ తర్వాత అక్కడ నుండి వేరే డాక్టర్ దగ్గరికి పోయి అయితే పంపిస్తారు. ఐ అనేది ఎగ్జామిన్ చేపిస్తారు. ఈ విధంగా చూస్తారు, మొత్తం అంతా చెక్ చేస్తారు ఒక్కొక్కసారి. ఈ టెస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకోండి, మీ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది. కొంతమంది అయితే లేసిక్ సర్జరీ అయితే చేయించుకుంటారు. వాళ్ళ కోసం ఒక లెటర్ అయితే ఇష్యూ చేసింది రైల్వే బోర్డ్ అనేది. ఇక్కడ ఏంటంటే candidates who have undergone LASIK surgery, ఇందులో A1, A2, A3 అన్ఫిట్ అని చెప్తున్నారు. తర్వాత B1, B2 అయితే ఇస్తారు. దానికి కూడా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఆ క్రైటీరియా ఏంటంటే నో కాంప్లికేషన్ రిలేటెడ్ టు LASIK సర్జరీ, ఫాలోయింగ్ LASIK సర్జరీ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్యాండిడేట్. ఇక్కడ కనుక దానివల్ల కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే కనుక మనకి B1, B2 అనేది ఇస్తారు. అలాగే మనకి LASIK surgery should be at least 1 year duration, 1 year duration, and the same should be sustained with a medical certificate issued by the specialist of the institution where surgery was performed. మనకి సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి మనకి 1 year అయితే ఉండాలని చెప్తున్నారు. సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి 3వ పాయింట్, residual corneal thickness post LASIK surgery should not be less than 425 microns on punchmetry. ఇది ఒకసారి చూస్తే మనకి లేసిక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మనకు ఒక ఎపిథీలియం అనే ఒక లేయర్ అయితే ఉంటుంది. ఆ లేయర్ అనేది ఫస్ట్ మనకు కట్ చేస్తారు. అది కట్ చేసిన తర్వాత మనకి కాంటాక్ట్ లెన్స్ అనేది పెడతారు.
కాంటాక్ట్ లెన్స్ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అది తీసేస్తారు. తీసేసిన తర్వాత మనకి అక్కడ ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ 1 వీక్ పీరియడ్లో వేరే లేయర్ అయితే ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఆ థిక్నెస్ ఏదైతే ఉంటుందో థిక్నెస్ అనేది లెస్ దెన్ 425 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు అని చెప్తున్నారు. నార్మల్గా మనకి సెంటర్ విజన్లో మిడిల్లో మనకి సెంటర్లో 500 to 600 మైక్రాన్స్ అయితే ఉండాల్సి వస్తుంది. ఇది కావాలంటే మీరు బయట హాస్పిటల్లో మీరు చెక్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th పాయింట్, విజువల్ అక్యూటీ యాజ్ పర్ పారా 5121A ఆఫ్ ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ వాల్యూమ్ నెంబర్ 1 థర్డ్ ఎడిషన్ 2000 పాయింట్ ఇది ఇచ్చారు. తర్వాత ఫండస్ షుడ్ బి నార్మల్ అని చెప్తున్నారు. తర్వాత నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఐ డిసీజెస్. ఈ విధంగా ఉంటేనే మీకు B1 B2 అనేది ఇస్తారు. C1 C2 అనేది ఫిట్ అని చెప్తున్నారు. ఇది లేసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళ గురించి అయితే. తర్వాత మనకి చెస్ట్ కూడా స్కానింగ్ అయితే చేస్తారు ఈ విధంగా. తర్వాత మన కంటిలో డ్రాప్స్ అయితే వేస్తారు. ఆ డ్రాప్స్ వేసిన తర్వాత మన యొక్క కన్ను అనేది చెక్ చేస్తారు. ఇక్కడ ఫండస్ టెస్ట్. ఇందులో నర్వ్స్ అవన్నీ కూడా కొంచెం పెద్దగా ఉబ్బుతాయి. అందులో ఏంటంటే రెటీనా, మ్యాకులా, ఆప్టికల్ నర్వ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఈ విధంగా కనిపిస్తాయి. అది చూస్తారు. అది కూడా చూసిన తర్వాత మీకు ఫైనల్గా ఫిట్ అనేది మీకు ఇస్తారు. అలాగే నేను అటెండ్ అయిన మెడికల్ హాస్పిటల్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెళ్ళి కంటికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్ అయితే తీసుకురమ్మని చెప్తారు. దానికి 850 రూపీస్ అయితే అవుతుంది. ఆ రిపోర్ట్ అనేది మరలా రైల్వే హాస్పిటల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్లో వాల్యూమ్ 1 చాప్టర్ 5లో ఏముందనేది చూద్దాము. అలాగే చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది. ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.